హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీసీఆర్టీ బిల్డింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకు వచ్చేసి ఏపీసీఆర్టీ బిల్డింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిల్డింగ్ పనులు అయితే 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో జస్ట్ 10% వర్క్స్ మాత్రమే ఉంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అంతా మిర్రర్ అయితే ఆల్రెడీ అలొకేషన్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ మిర్రర్ వర్క్స్ కూడా జస్ట్ ఒక 5 to 6% వర్క్స్ అయితే ఉన్నాయి. దీని ఫ్రంట్ అయితే మనకు 2 క్రెయిన్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక క్రెయిన్ వర్క్ చేస్తుంది, అలాగే ఇక్కడ ఫ్రంట్ కూడా క్రెయిన్ అయితే వర్క్ చేస్తుంది. ఈ వీడియో వచ్చేసి మీకు వచ్చేసి 9/6/2025 సాయంత్రం 4 గంటలకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకు డేట్ చెప్తున్నానంటే మీకు అప్డేట్ వస్తుండదు కాబట్టి మీకు అర్థమయ్యేందుకు మీకు డేట్ ఏ వీడియో షూట్ చేస్తున్నాను కూడా ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఏ డేట్లో షూట్ చేస్తున్నాను, ఏ టైంలో షూట్ చేస్తున్నానని. ప్రజెంట్ ఇదైతే 9వ తేదీ 6వ నెల 2025 సాయంత్రం 4 గంటలకైతే షూట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ ఇది మనకు ఏపీసీఆర్టీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి 4 స్టార్ హోటల్స్ కూడా రాబోతుంది. అలాగే దాని పక్కనే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉండబోతుంది. అలాగే దాని పక్కన రూట్లో మనకు హైకోర్టు కూడా ఉంది. ఇక్కడి నుంచే మనకు గవర్నమెంట్ సెక్టర్ మొత్తం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ ఏపీ రాజధాని అమరావతిలోని ఒక మాస్టర్ ప్లాన్ తోటి డిజైన్ చేశారనమాట. ఆ గవర్నమెంట్ సెక్టర్ అంతా ఒకవైపు, అలాగే నాలెడ్జ్ సిటీ అని చెప్పి, ఎకనామిక్ అంటే ఫైనాన్స్ సిటీ అని చెప్పేసి, అలాగే స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. ఎలా ఉందో చూడండి. ముందో చూడండి, సింబల్ అయితే మనకు అమరావతి సింబల్, అది వచ్చేసి మనకు ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఫ్రంట్ అయితే ఉందో చూస్తున్నారు ఎదురుగా సింబల్. ఇది కంప్లీట్ అయితే మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం ఒక అందం అయితే తీసుకురాబోతుంది ఆ సింబల్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఆ బిల్డింగ్ చూస్తున్నంతసేపు కూడా మీ కళ్ళు ఖచ్చితంగా మీకు ఆ సింబల్ వైపు వెళ్తుంది. చూడండి, ఎదురుగా అయితే మీకు వైట్ కలర్ కనిపిస్తుంది. అది క్రెయిన్ అనమాట, భారీ క్రెయిన్. కింద ఉన్న ఐరన్ రాడ్స్ కానీ పెద్ద పెద్ద ఐరన్ స్తంభాలు అవి కూడా మొత్తం తీసుకెళ్లి మొత్తం పైకైతే అందిస్తుంది. ఈ క్రెయిన్ అనేది చాలా పెద్దదిగా ఉంది. మీ అసలు దగ్గర నుంచి చూస్తుంటే మాత్రం ఎక్కడికో కనిపిస్తుంది. చూడండి ఎంత ఆ బిల్డింగ్ కన్నా హైట్ ఉంది. చూడండి, మొత్తం కింద ఉన్న ఐరన్ పోల్స్ని కానీ పెద్ద పెద్ద రాడ్లను తీసుకెళ్ళడానికి అయితే యూజ్ చేస్తున్నారు దీన్ని అయితే. ఇది వచ్చేసి మనకు ఈ3 రోడ్ పక్కనే ఉంటుంది. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఈ ఏపీసీఆర్టీ బిల్డింగ్ అయితే ఉంటుంది. దీని వెనకాలే 4 స్టార్ హోటల్స్ రాబోతుంది ఫ్యూచర్లో. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆ బిల్డింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనకు ఈ బిల్డింగ్ అంటే ఏపీసీఆర్టీ బిల్డింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ 90% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ జస్ట్ ఒక 20% మాత్రం, జస్ట్ ఒక 10% మాత్రమే ఉంది ఫినిషింగ్ వర్క్స్. అది కూడా మీకు ఫ్రంట్ చూడండి, మిర్రర్ అలొకేషన్ ఎలా పెట్టేశారో. మిర్రర్ అలొకేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. జస్ట్ 5 to 6% మాత్రమే మిగిలి ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం మనకు అమరావతిలో కంప్లీట్ అయిన ఫస్ట్ బిల్డింగ్ ఇదే ఉంటుంది, గవర్నమెంట్ బిల్డింగ్. మొత్తం అసలు ఈ ప్లేస్ మొత్తం ఎలా ఉందో చూడండి. ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. మెయిన్గా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి త్వరగా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది. జస్ట్ 1 to 15 to 1 మంత్లో అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి ఏపీసీఆర్టీ బిల్డింగ్ అయితే. నాకు తెలిసి ఆ సింబల్ చూడండి ఎంత హైలైట్గా ఉందో. అది చూడండి, క్రెయిన్ ఎంత హైట్ ఉందో. ఆ సింబల్ చూస్తున్నారు కదా, కింద చూడండి ఐరన్ పౌల్ చూడండి, పెద్ద స్తంభం ఉంది కదా ఐరన్ది. దానికైతే ఆల్రెడీ బిల్డ్స్ అయితే వేసేస్తున్నారు. ఇంకా తీసుకెళ్ళి పైన అయితే అందించేస్తుంది ఆ క్రెయిన్ అనేది. సో ఆల్రెడీ బిల్డ్స్ కూడా వేసేస్తున్నాడు దానికి, ఐరన్ పౌల్కి అయితే మాత్రం. అది చాలా దాదాపుగా టన్నులు బరువు ఉంటుంది అది. ఈ క్రెయిన్ లేకపోతే కష్టమయ్యేది. బట్ క్రెయిన్ అయితే సింపుల్గా తీసుకెళ్ళి అయితే పైకి అయితే అందించేస్తుంది. యాక్చువల్గా లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకుంటే పర్మిషన్ అట్లా ఇవ్వలేదు, బయటే తీసుకెళ్ళాలని. కానీ లోపలికి అయితే వద్దు, అలౌ చేయమన్నారు. అందువల్ల మీకు బయట నుంచే అప్డేట్ ఇస్తున్నాను. ఒకవేళ అలౌ చేస్తే ఫ్యూచర్ వీడియోస్లో మీకు లోపల కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మనకు వచ్చేసి ఏపీసీఆర్టీకి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది దాని ఫ్రంట్ సైడ్ కొంచెం ఫ్రంట్ వచ్చేస్తే మాత్రం ఇలా ఉంటుంది. ఒకవేళ ఫినిష్ అయితే మనకి ఇక్కడ నుంచే దానికైతే ఏపీసీఆర్టీ బిల్డింగ్ అయితే ఎంట్రీ అయితే ఉండబోతుంది. చూసుకోవచ్చు మనకి ఏపీసీఆర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు.